ఇక్కడ చూడండి, నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన. ఇది ఎందుకు పెట్టాలంటే, కిరాక్ కార్పి ఏమన్నా అవినీతి చేసినాడా, కిరాక్ కార్పి ఏమన్నా మోసం చేశాడా, కిరాక్ కార్పి ఏమన్నా మర్డర్ చేశాడా, కిరాక్ కార్పి ఏమన్నా ఇసుక గ్రావులు వైన్స్ పట్టుకుపోయాడా, కిరాక్ కార్పి ఏమన్నా ప్రజల సొమ్ము దోచేశాడా? లేదు కదా. మరి ఎందుకు అట్టపెట్టులు పెట్టుకొని చర్య తీసుకోమని తెగ తిరుగుతా ఉండవు? ఇది పెట్టుకోవాల్సింది దేనికంటే, మా గురువు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు తోసేశాడు, వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటట్టు సహాయం చేయండి అని దీని మీద రాసుకోవాలా. సొంత బాబాయిని అడ్డుగా ఉండాలని లేపేశాడు, దాని మీద విచారణ త్వరగా జరిపి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష విధించాలని తిరగాల. ప్రజల్ని మోసం చేశారు కాబట్టి దాని మీద నేను ఇక్కడికి వచ్చానని చెప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ స్కామ్ కేసులు 32 ఉన్నాయి, త్వరగా విచారణ జరిపి శిక్ష ఇయ్యాలని పట్టుకొని తిరగాల. లేదంటే లెక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అది కూడా త్వరగా కొలిక్కి వచ్చే మా అన్నకి శిక్ష ఇయ్యాలని పట్టుకొని తిరగాల. అమాయకుడైన అనామకుడైన ఆర్పీ మీద కాదు, సీమరాజా గారి మీద